వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ను ఒకసారి చూద్దాం. ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం, అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు. పేపర్ ఇది వారు స్వయంగా వారిచ్చిందే, ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి. అంటే వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది, అసెంబ్లీలో వారు మాకు పంపించింది. దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి, ఒక పదాన్ని వదిలేసి మీకు చదివి వినిపిస్తా. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. మీరు ఒక్కసారి వీడియో చూడండి. దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ ఎబోవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదివండి. కాదు, కన్జ్యూమింగ్ ఎబోవ్ 500 అన్నాడు. మధ్యలో ఇది ఉంది, అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జ్యూమర్స్. దీన్ని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడి ఎవడన్నా కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. హరీష్ రావు గారు క్లారిఫికేషన్ సందర్భంగా మాట్లాడినప్పుడు మళ్ళీ బుకాయిస్తూ మళ్ళీ మాట్లాడిన అబద్ధాలు, మళ్ళీ తెల్లవారికి పత్రికల్లో ఈ తప్పుడు రాతలు రాయించిన, ఈ రోత రాతలు రాయించిన పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రాన్ని ఒక మాఫియా నడుపుతుందా? దొంగలు కలిసి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రాష్ట్ర విద్యుత్ కన్జ్యూమర్లందరినీ కసాయిలకు అప్పజెప్పే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ గాంగ్.